హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ తమిళ చూసారు కదా, బిగ్ బాస్ సీజన్ 8లో వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎవరెవరు వస్తున్నారని ఈ వీడియోలో చెప్తా. సో మీరు వీడియో స్కిప్ చేయకండి, చాలా డీటెయిల్స్ ఉంటాయి. సో వైల్డ్ కార్డ్ ఎవరెవరు వస్తున్నారంటే, సో మన బిగ్ బాస్లో అయితే స్టార్టింగ్లో 12 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని చెప్పిండు. దాని తర్వాత ఒక గేమ్ తర్వాత 8 మెంబర్స్కి వచ్చింది. సో 8 మెంబర్స్ ఎవరెవరు వస్తారు, ఎవరెవరు రారు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో మాత్రం స్కిప్ చేయకండి. సో 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో ఫస్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన ముక్కు అవినాష్, జబర్దస్త్ అవినాష్ ఉన్నాడు కదా. సో ఆయన అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తున్నాడు, ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ. సో ఆయన వస్తే మాత్రం మంచి ఫన్ జనరేట్ చేస్తాడు, మంచిగా ఫన్ ఉంటుంది బిగ్ బాస్లో. ఆల్రెడీ మనం చూసినాం కదా పోయిన సీజన్లలో, అప్పుడు కూడా చాలా ఏమంటారు మంచి మంచి కామెడీ టైమింగ్ కానీ పంచులు కానీ మంచిగా చేస్తారు జోకులు. సో ఆయన వస్తే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అన్నట్టు బిగ్ బాస్లోకి. సో ఆయన పాత ఫ్యాన్ బేస్ కూడా ఉంటుంది కదా వాళ్ళకి పాత సీజన్లో. సో ఆ ఫ్యాన్ బేస్ ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వాళ్ళకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి. లేకపోతే వీళ్ళకే ఎక్కువ పడుతుందా, ప్రజెంట్ ఎవరైతే బిగ్ బాస్ హౌస్లో ఉన్నారో వాళ్ళకి పడుతుందా, లేకపోతే ఆల్రెడీ ఫ్యాన్ బేస్ ఉన్న వాళ్ళకి పడుతుందా అదైతే చూడాలి వైల్డ్ కార్డ్ ఎంట్రీ. ఇది బిగ్ బాస్ హిస్టరీలోనే ఇంతమంది ఫస్ట్ టైం, ఇంతమంది రారు మ్యాక్సిమం. నాకు తెలిసి అయితే ఇంతవరకు ఎవరు రాలేదు వైల్డ్ కార్డ్ ఎంట్రీలో, ఇదే ఫస్ట్ టైం ఇంతమంది రావడం. సో 8 మెంబర్స్ వస్తారు. ఫస్ట్ కంటెస్టెంట్ అయితే ముక్కు అవినాష్, దాని తర్వాత నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన మెహబూబ్. సో మెహబూబ్ అన్న కూడా వస్తున్నారంట. వీళ్ళ అగ్రిమెంట్స్ ఉంటాయి, వీళ్ళ అగ్రిమెంట్స్ సైన్ అయితే మ్యాక్సిమం అయితే వీళ్ళని సెలెక్ట్ చేసి వీళ్ళతో మాట్లాడిన తర్వాత ఫైనలైజ్ అయిన కంటెస్టెంట్స్ అయితే వీళ్ళు. అప్పటికి వాళ్ళకి ఎంట్రీ ఇచ్చే టైంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాకపోవచ్చు, కానీ లేదంటే ఖచ్చితంగా నేను చెప్పిన 8 మెంబర్స్ మాత్రమే లోపలికి ఎంట్రీ ఇస్తారు అన్నట్టు. సో మెహబూబ్ అన్న కూడా మంచి టాస్క్లు కానీ ఫిజికల్ టాస్క్లు కానీ బ్రెయిన్ గేమ్స్ కానీ అన్న మంచిగా ఆడతారు అన్నట్టు. చాలా టఫ్ కాంపిటీషన్ ఉంటుంది పృథ్వీకి, నిఖిల్కి అండ్ మెహబూబ్. ఒకవేళ వస్తే ఫిజికల్ టాస్క్లో చాలా మంచి కాంపిటీషన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ కంటెస్టెంట్ వచ్చేసి మన మై విలేజ్ షో గంగవ్వ. సో మనం ముందు సీజన్లలో చూసినట్టయితే గంగవ్వ ఆల్రెడీ బిగ్ బాస్లోకి వచ్చారు. డ్యూ టు సమ్ హెల్త్ కండిషన్స్ ఆవిడ ఉండలేకపోవడం వల్ల ఆమెని వాంటెడ్లీ ఆమె సెల్ఫ్తోని బయటకు వచ్చేసింది అన్నట్టు. ఈ సీజన్లో మరి చూడాలి ఎట్లయితుందో, గంగవ్వ ఎంట్రీ ఎట్లుంటుంది, ఎన్ని రోజులు సర్వైవ్ అవుతారు అవన్నీ కూడా చూడాల్సి ఉంటుంది. అండ్ గంగవ్వ కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది అన్నట్టు, ఎందుకంటే వాళ్ళు మంచి ఒక కంటెంట్తోని, ఒక విలేజ్ షో అనే కంటెంట్తో అంత ఫేమస్ అయ్యారు కాబట్టి మ్యాక్సిమం తెలంగాణలో ప్రతి విలేజ్లో మై విలేజ్ షో అందరు చూస్తారు. సో గంగవ్వకి అయితే సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఈ సీజన్లో మళ్ళీ వస్తున్నారు కాబట్టి. లాస్ట్ టైం అంటే సర్వైవ్ అవ్వలే, సో ఈసారి చూద్దాం ఎన్ని డేస్ సర్వైవ్ అవుతారు. అండ్ 3 కంటెస్టెంట్స్ అయిపోయారు కదా. 4th కంటెస్టెంట్ వచ్చేసి హరితేజ ఫ్రమ్ సీజన్ 1. సో హరితేజ గారు రాబోతున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో. సో ఆవిడ కూడా మంచి ఫైర్ మీద ఆర్గ్యుమెంట్స్ కానివ్వండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడతారు, క్లారిటీతో మాట్లాడతారు. సో ఆవిడ కూడా వస్తే మంచి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. సో వీళ్ళందరూ ఈ మిడ్ వీక్ ఎలిమినేషన్ ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయిన విషయం అందరికీ తెలిసిందే. సో వీళ్ళు సాటర్డే కానీ సండే కానీ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉంటాయి. హరితేజ గారు. నెంబర్ 5 వచ్చేసి రోహిణి గారు. సో రోహిణి కూడా మనకి మంచి ఫన్ జనరేట్ చేస్తారు. ఏమంటారు మంచి అవినాష్ అండ్ రోహిణి వీళ్ళిద్దరు కూడా మంచి కామెడియన్స్ అన్నట్టు. మనం రోహిణిని మన టెలివిజన్ షోస్లలో చూస్తాం కదా, మంచి పంచులు వేస్తారు, నవ్వుపిస్తారు అందరినీ. సో ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్లోకి వస్తే. రోహిణి కూడా. కంటెస్టెంట్ వచ్చేసి నైని పావని. సో నైని పావని మనందరికీ తెలుసు, లాస్ట్ సీజన్లో నైని పావని ఎంత ఏడిచింది ఎలిమినేట్ అయ్యేటప్పుడు. మంచి తన 100% ఇచ్చి కూడా ఓడిపోయిన అనే ఫీలింగ్తో ఆమె చాలా ఏడిచింది. ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అవ్వడంతో ఘోరంగా ఏడిచింది అన్నట్టు. అందరు చూసుంటారు. సో నైని పావని కానీ ఈ సీజన్లో ఎంట్రీ ఇస్తే మ్యాక్సిమం ఇస్తారు వైల్డ్ కార్డ్ ఎంట్రీని ఇస్తే మాత్రం ఆమె లాస్ట్ టైం తగిన దెబ్బ, అంటే ఫస్ట్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతే ఆ బాధ ఎట్లుంటుందో అందరికీ తెలుసు. సో ఆ దెబ్బతోని ఎంత కంబ్యాక్, ఆవిడ కంబ్యాక్ ఎట్లుంటాయో మనం అందరూ చూడాలి. టాస్క్ కూడా టఫ్ ఆడేస్తూ ఉంటుంది. సో చూద్దాం. ఆమెకు కూడా లాస్ట్ టైం సింపతి ఎక్కువ వచ్చేసింది ఆమె ఎలిమినేట్ అయిపోయినప్పుడు. అందరూ నైని పావని అన్నారు. సో చూడాలి.
ఆమె కూడా వస్తే ఆమె కూడా ఎక్కువ రోజులు సర్వే అవ్వచ్చు. ఈ సీజన్లో ఛాన్సెస్ ఉన్నాయి, లాస్ట్ సీజన్లో కాలేదు కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అశ్వగంధ, మన గౌతమ్ కృష్ణ కత్తితో పొడిచారు కదా, అందరూ పంపించారు కదా అంటారు కదా. సో మన గౌతమ్ కృష్ణ ఇప్పుడు డాక్టర్. సో గౌతమ్ కృష్ణ కూడా రాబోతున్నాడు. ఆయన కూడా వస్తే మంచి ఫన్ ఉంటుంది ఆయనతో కూడా. అంటే సీరియస్తోనే ఫన్ వస్తుంది అన్నట్టు. అది ఫన్ జనరేట్ చేయడు, సీరియస్ అవుతుంది, దాని తర్వాత ఫన్ అవుతుంది. సో అది గౌతమ్ కృష్ణ బ్రో కూడా మంచిగానే సర్వైవ్ అయ్యింది లాస్ట్ సీజన్లో. సీక్రెట్ రూమ్లోకి వెళ్ళి అందరిని చూసిండు కదా, అందరిని చూసి వచ్చి అశ్వత్థామ 2.0 లోడింగ్ అంటాడు. సో గౌతమ్ కృష్ణ కూడా. సో వీళ్ళైతే 8 మెంబర్స్ వీళ్ళు. సో వీళ్ళైతే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు బిగ్ బాస్లోకి. అండ్ అట్లనే ఒకటి చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి, బిగ్ బాస్ సీజన్ 8లో ఎంతమంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చినా కప్పు కొట్టేది మాత్రం నబీల్. 100% చెప్తున్నా. ఎందుకంటే నబీల్కి పెరిగినంత ఫాలోయింగ్ ఎవ్వరికి పెరగలేదు ఇంతవరకు ఇన్స్టాగ్రామ్లో. ఆయనకి అప్రాక్స్ 300K ఫాలోవర్స్ పెరిగారు అన్నట్టు. ఆయన ఫ్యాన్ బేస్ కూడా మామూలుగా లేదు. 100% నబీలే కప్పు కొట్టాడు. అండ్ ఇంకొక కంటెస్టెంట్ ఉన్నారు, మన యాంకర్ రవి. సో అందరు తెలుసు యాంకర్ రవి. ఆయన ఫీల్ అయింది ఏంటంటే లాస్ట్ ఆయన ఎలిమినేట్ అయినప్పుడు అన్ఫేర్ ఎలిమినేషన్ అని కొంచెం మాట్లాడడం జరిగింది వీడియోలలో, సోషల్ మీడియాలో. సో ఆయన కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంత త్వరగా ఎలిమినేట్ అవుతారని. బట్ ఫ్యాన్స్ చెప్పలేం బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఎవరు నచ్చుతారు ఎవరు నచ్చరు అని. యాంకర్ రవికి అయితే బిగ్ బాస్లో ఉన్న వాళ్ళందరికంటే కొంచెం ఎక్కువనే ఉంటుంది. షణ్ముఖ్ ఉన్నాడు ఆబ్వియస్లీ. సో షణ్ముఖ్ తర్వాత యాంకర్ రవికి ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉండేది, ఎందుకంటే చాలా ఇయర్స్ నుంచి యాంకరింగ్ చేస్తున్నాడు కాబట్టి ఆయనకే ఎక్కువ ఉండేది. సో సడన్గా ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆయన ఎలిమినేట్ అయిపోవడంతోనే ఆయన మొత్తం షాక్లోకి అయిపోయి, సో వీడియోలలో వాళ్ళ మదర్ కానివ్వండి, వాళ్ళ ఫ్యామిలీ కానీ, వాళ్ళ ఫ్రెండ్స్ కానివ్వండి, అందరూ కూడా అన్ఫేర్ ఎలిమినేషన్ అని మాట్లాడడం, బిగ్ బాస్ ఇది కరెక్ట్ కాదని మాట్లాడడం. సో అట్లాంటివి అన్నీ అయినాయి. సో అవన్నీ పక్కన పెడితే బిగ్ బాస్ సీజన్ 8లో యాంకర్ రవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే కొంచెం రెమ్యునరేషన్ ప్రాబ్లం వల్ల కొంచెం అక్కడిక్కడ అవుతుందంట. సో రెమ్యునరేషన్ సెట్ అయిపోతే యాంకర్ రవి వచ్చేస్తాడు. యాంకర్ రవి వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఈసారి. ఎందుకంటే లాస్ట్ టైం ఆయన అన్ఫేర్ ఎలిమినేషన్ అని ఫీల్ అయ్యిండు. అన్ఫేర్ ఎలిమినేషన్ అయితే కాదు, అది వేరే ఎలిమినేషనే, కానీ అన్ఫేర్ ఎలిమినేషన్ లెక్క ఆయన ఫీల్ అయ్యింది కాబట్టి సో ఆయన కూడా మంచి కమ్బ్యాక్ ఇస్తాడు. సో ఇప్పుడు ఈ 8 అండ్ 1 ఎక్స్ట్రా 9 మన యాంకర్ రవి. సో యాంకర్ రవిని పక్కన పెడదాం ఒక నిమిషం. సో ఈ 8 మెంబర్ కంటెస్టెంట్స్లో ఎవరు ఎక్కువ స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఉంటుందంటే, అండ్ అవును మర్చిపోయినా, టేస్టీ తేజ. సో టేస్టీ తేజ కూడా ఉన్నాడు, సారీ మర్చిపోయినా. టేస్టీ తేజ కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీలో బిగ్ బాస్ సీజన్ 8లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మనం అందరం చూసినాం ఆయన 9th వీక్ ఎలిమినేట్ అయ్యాడు. సో 10th వీక్ ఫ్యామిలీ ఎపిసోడ్ ఉండే, ఆయన వాళ్ళ మదర్ని లోపలికి తీసుకురావాలని చాలా ఏమంటారు ఆ గోల్ ఉండేది ఆయన అంటే మా మదర్ని బిగ్ బాస్ హౌస్లోకి తీసుకురావాలి అని. ఆ ముందు వీక్ ఎలిమినేట్ అయిపోతుందని మస్తు బాధపడ్డాడు. సో అవన్నీ పక్కన పెడితే ఆ టేస్టీ తేజ వచ్చేసి మంచి ఎంటర్టైనర్ అన్నట్టు. ఆయన మీద పంచులు వేసుకుంటాడు, పంచులు తీసుకుంటాడు, పంచులు వేస్తాడు. సో మంచిగా ఫన్ జనరేట్ చేస్తాడు. ఆయన అపీరెన్స్ కూడా మంచిగా ఏమంటారు ఒక కామెడీ వేలో ఉంటుంది. కామెడీ వేలో అంటే ఆయన చేసే పంచెస్ కానీ, ఆయన మాట్లాడే విధానం కానీ ప్రతిదీ కూడా కామెడీగా మాట్లాడతాడు. అది ఒకవేళ సీరియస్ అయితే అవ్వచ్చు, కానీ ఆయన అయితే కామెడీగా మాట్లాడతాడు. సో ఆయన వస్తే మాత్రం కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది బిగ్ బాస్ సీజన్ 8లో. సో 8th కంటెస్టెంట్ వచ్చేసి టేస్టీ తేజ, ఇంతకుముందు మర్చిపోయినా. సో అది ఇప్పుడు ఈ 8 మెంబర్స్లో అండ్ యాంకర్ రవిని పక్కన పెడదామన్నా కదా. సో ఈ 8 మెంబర్స్లో ఎవరు మనకి స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారని అంటే మీరెవరు అనుకుంటున్నారో ఒకసారి కామెంట్ చేయండి. నా గెస్ ప్రకారం నేను అనుకునేది ఏంటంటే వీళ్ళందరిలో స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చేది నైని పావని అండ్ మెహబూబ్ ఇంకా హరితేజ గారు. సో వీళ్ళు స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇచ్చి వాళ్ళందరికీ ఆల్రెడీ గేమ్ తెలుసు కదా. సో వాళ్ళందరికీ గేమ్ తెలుసు కాబట్టి ఎక్కడ ఏం మాట్లాడాలో, సో కెమెరాలలో కనిపించకుండా ఎట్లా అంటే ఉంటుంది కదా, కొన్ని ట్రిక్స్ ఉంటాయి లోపల ఉండే వాళ్ళకి అది. సో వీళ్ళు నా గేస్ ప్రకారం వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ కమ్బ్యాక్ ఇస్తారు. అండ్ అట్లనే మెహబూబ్ బ్రో రావచ్చు రాకపోవచ్చు. ఆయన అది ఇంకొకటి నువ్వే కావాలి అనే సాంగ్ షూటింగ్ అయిపోయింది.
సో దాంట్లో ఉన్నాడు కాబట్టి సో అది కొంచెం డౌట్, చెప్పలేము, వస్తే రావచ్చు, అంత షూటింగ్ కూడా అయిపోయింది కాబట్టి. సో అది అండ్ యాంకర్ రవి గురించి మాట్లాడుకుంటే ఒకవేళ రెమ్యునరేషన్ సెట్ అయితే మాత్రం యాంకర్ రవి నెక్స్ట్ లెవెల్ కంబ్యాక్ ఉంటుంది. ఆయన ఫైర్ కానివ్వండి, లేకపోతే ఆయన కోపం, ఆయన కామెడీ సెన్స్ అన్ని రకాలుగా ఉంటాయి యాంకర్ రవి దగ్గర. మనం టీవీ షోస్లో చూస్తాం కదా, మంచి మంచి పంచులు వేస్తాడు, పంచులు తీసుకుంటాడు, పంచులు వేయించుకుంటాడు, సీరియస్ అవుతాడు, ఫైర్ అవుతాడు, ఎక్కడేం మాట్లాడాలో తెలుసు, చాలా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు. సో వీళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రజెంట్ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్కి అయితే చాలా టఫ్ ఉంటుంది వీళ్ళు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే మాత్రం. ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ గేమ్ చూసి లోపలికి వస్తారు కాబట్టి ఎవరితో ఎట్లా మాట్లాడాలి, ఎవరి దగ్గర ఎంత దూరం ఉండాలి, ఎవరికి దగ్గర కావాలి, సో ఇవన్నీ వాళ్ళకి తెలిసి ఉంటుంది ఆల్రెడీ. ఎందుకంటే మనం డైలీ చూస్తాం కదా, సో అనాలిసిస్ అయిపోతుంది వాళ్ళందరికీ. సో ఏ పర్సన్తో ఉండాలి, ఏ పర్సన్తో ఉండొద్దని. సో దానివల్ల దాన్ని బట్టి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వాళ్ళకైతే ఎక్కువ ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. సో దాన్ని వీళ్ళు ఎట్లా తీసుకుంటారు, వీళ్ళు ఎట్లా అడ్వాంటేజ్ యూజ్ చేసుకుంటారు అనేది మనం చూడాలి. సో మొత్తానికి అయితే ఈ 8 మెంబర్స్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ అయితే బిగ్ బాస్ హౌస్లోకి ఇవ్వబోతున్నారు. అండ్ యాంకర్ రవి రెమ్యునరేషన్ సెట్ అయితే వచ్చేస్తాడు అన్నమాట. సో గైస్ అది వీడియో వచ్చేసి. అండ్ మనం నా రివ్యూస్ గురించి మాట్లాడుకుంటే, అంటే నేను రివ్యూస్ చేయలేదు, ఇద్దామని అనుకున్నా, బట్ ఆల్ ఆఫ్ ఏ సడన్ కొంచెం నాకు టు బి ఫ్రాంక్ నాకు అంత ఇంట్రెస్ట్ అనిపించలేదు. సో నాకు అంత కంటెస్టెంట్స్ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు. నబీల్ ఒకడే కొంచెం మంచిగా తక్కువ ఫార్ ఉన్నాడు, మంచి ఫేస్ టు ఫేస్ మంచి క్యాండిడేట్ అన్నాడు, టఫ్ ఉన్నాడు నబీల్ ఒకడే. అండ్ ఒకవేళ చేస్తే ఇలా మన వైల్డ్ కార్డ్ ఎంట్రీ తర్వాత, ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళకి చూసుంటారు కాబట్టి వాళ్ళకి మంచి ఫైట్ ఉంటుంది. ఫైట్ అంటే కొట్టడం కాదు, గేమ్ కాంపిటీషన్ ప్రకారంగా అయితే మంచి టఫ్ ఉంటుంది. సో వాళ్ళు వచ్చినాకైతే స్టార్ట్ చేద్దామని నేను ఫిక్స్ అయినా. కొంచెం మీరు సపోర్ట్ చేస్తే నేను ఇంకా చేయడానికి నాకు ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. సో అది గైస్ అంతే, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. మీకు అందరికీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరెవరు వస్తారో మంచిగా డీటెయిల్గా చెప్తున్నా అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. రివ్యూస్ కోసం వెయిట్ చేయండి.